నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నారాయణపురంలో నితిన్ యలమంచి మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తొలి కార్యక్రమంగా విద్యా వైద్య సేవలు. ప్రధాని మోడీ జన్మదిన పక్షోత్సవంలో భాగంగా పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. పాల్గొన్న ఈతకోటి తాతాజీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మిలు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రణభేరి బైక్ జాతా కార్యక్రమంలో పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. పీఆర్సీని ప్రకటించాలని, డీఏలను విడుదల చేయాలని డిమాండ్. స్వస్థ నారీ సశక్త్ అభియాన్ పథకంలో భాగంగా వికాస్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన మహిళా ఆరోగ్య వైద్య పరీక్షలు. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, కూటమి వార్డు ఇన్ఛార్జీలు. నిట్లో నీట్ యాక్సిస్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం. ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీలో పెంటపాడు మండల వైస్ ఎంపీపీ, వైసీపీ సీనియర్ నాయకులు కొంతాల వెంకట్రావు మరియు 30 మంది ఆకుతీగపాడు గ్రామస్తులు వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. వారిని ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానం పలికి ప్రభుత్వ వైపు బొలశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో మైలవరపు పెద్దబాబు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసం వెంకటేశ్వర్లు, తాడి శ్రీను మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం లయన్స్ క్లబ్ హాల్లో నితిన్ యలమంచి మెమోరియల్ ట్రస్ట్ ను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. తొలి సేవా కార్యక్రమంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎంబీబీఎస్ పాపారావు నాయుడు పాల్గొన్నారు. ట్రస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం, మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ట్రస్ట్కు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సత్య శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, లయన్స్ క్లబ్ సభ్యులు పుసులూరి ప్రకాశ్రావు, గుండం బుల్లబ్బాయి, విఎస్ఆర్కే ప్రతాప్, సీతాలం సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షులు అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన నితిన్ తండ్రి గారు అయినటువంటి ఇరిగేషన్ ఈఈ రిటైర్డ్ శ్రీనివాస్ గారు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ దురదృష్టవశాత్తు మరి వారి యొక్క చిన్న కుమారుడు ఆకస్మికంగా మరి వారిని వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ చిన్న కుమారు యొక్క గుర్తుగా నితిన్ యలమంచి మరి మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే చేసి ఆ కార్యక్రమం మరి నా ద్వారా ప్రారంభం చేయటం, ఎందుకంటే ఈ కార్యక్రమం మరి వారి కుటుంబ పరంగా వారికి కుమారుడు కోల్పోయిన సందర్భంలో ఇబ్బంది కానీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో నన్ను ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని నా ద్వారా ప్రారంభింపజేసుకోవడం చాలా నాకు సంతోషదాయకం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే మరి శ్రీనివాస్ గారు ఆయన గురించి కూడా నేను ఇప్పుడే కొన్ని విషయాలు వారు ఎప్పుడు కూడా వారి యొక్క ఉద్యోగ ధర్మం ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో పూర్తి స్థాయితో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మరి ఎంతో సిన్సియర్స్గా పనిచేయడమే కాకుండా మరి వారికి గతంలో ఉత్తమ ఇంజనీర్ కూడా అవార్డు వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకుంటా ఉంటే, ఒక మంచి అధికారిగా ఆయన రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు మరి వారి యొక్క కుటుంబం
వారి యొక్క కుటుంబ మూలాలు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అమ్మాన తాతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి సందర్భంలో సోదరులు ప్రకాష్ గారి యొక్క సలహాతో ఈ ట్రస్ట్ని ఇక్కడే ప్రారంభింప చేసుకోవడమే కాకుండా మరి నిన్న ఈవేళ కూడా లయన్స్ క్లబ్ నారాయణపురం యొక్క ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి వైద్య మరి సహాయాలన్నీ కూడా అందిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కానీ, ఆర్థో కానీ, హార్ట్ కానీ, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి మరి వివిధ వ్యాధులు వాటన్నిటికీ కూడా మరి పరీక్షలు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి మందులు కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి ఇప్పించడం చాలా సంతోషదాయకం. ఫౌండేషన్ ఒక కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రూపుదిద్దుకోవడానికి కారణమైన ఈ మన నారాయణపురం నుండి చేబ్రోలో నుండి గ్రామంలో సేవకు పదవి లేదు. ఒక 25 సంవత్సరాలుగా ఇక్కడ ఈ క్లబ్ నుంచి చేస్తున్న కార్యక్రమాలు నిర్వహించిన కొన్ని వేల మందికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు. అలాగే ఈ ఫౌండేషన్ నుంచి కూడా ఈరోజు అదేవిధంగా విద్య ఆరోగ్యం అంటారు. అలాగే మా లయన్స్ ఇంటర్నేషనల్ కూడా గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఒక డయాబెటిక్ కేర్ అవనివ్వండి, ఒక ఎన్విరాన్మెంట్ కేర్ అవనివ్వండి, అందరితో భాగస్వాములు అవుతూ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే మీరు ఏదైనా మన క్లబ్ నుంచి చేబ్రోల్ క్లబ్కి ఈరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంది. రిలీవింగ్ హంగర్ అన్న కూడా ఒక ప్రోగ్రామ్. ఈ చుట్టుపక్కల ఎవరైతే మనం ఆకలితో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కమ్యూనిటీ కిచెన్ సుమారు ₹1 కోటి వరకు వాళ్ళు సహాయం చేస్తారండి. ప్రకాష్ గారు మనకు 25 సంవత్సరాలు అయింది కాబట్టి క్లబ్, దాంతోపాటు కూడా ఎవరితో టైప్ అవ్వచ్చు. ఈవెన్ ఈ ఫౌండేషన్ కూడా మనం కలుపుకోవచ్చు. నితిన్ ఫౌండేషన్ కూడా వాడు ఇచ్చేది ఏంటంటే ఒక రెనోవేషన్, ఒక ప్లేస్ ఉంటే ఫస్ట్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ మీరు చేసుకుంటే దాంట్లో ఉన్న టోటల్ ఎక్విప్మెంట్కి ₹1 కోటి పైన వాళ్ళు సహాయం చేస్తారు. అంటే అది కమ్యూనిటీ కిచెన్ అంటే మన 3,000 మందికి అట్ ఏ టైం ఒక గంటలో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చండి విత్ లో మ్యాన్ పవర్. అంత మంచి మంచి సర్వీస్ కార్యక్రమాలు లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా వస్తుంది. మరి ఈ క్లబ్ 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఒక మెమరబుల్గా చేసుకుని మా అందరూ ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అప్పటి వరకు ఏమన్నా నిన్నగా మనకి రోడ్లో తిరిగే వాళ్ళం అనిపించేది. ఈవెన్ రిటైర్ సర్వీస్ కూడా ఏంటంటే జాయిన్ అయ్యాము, వెంటనే రిటైర్ అయ్యాము, అంత ఫాస్ట్గా నడిచిపోయింది. బట్ లాస్ట్ 1 ఇయర్ మాకు ఆల్మోస్ట్ మా ఏజ్ ఆల్మోస్ట్ ఫిజికల్గా కానీ మానసికంగా కానీ 10 ఏళ్ళు పైపడినట్టు అయింది. ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల రిటైర్మెంట్ వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ట్రస్ట్కి డైవర్ట్ చేసి దాంతో సర్వీస్ చేయాలి. సో నెక్స్ట్ ట్రస్ట్ ఉద్దేశం ఏమిటంటే మెయిన్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి డెడికేట్ చేద్దామని. సో బేసికల్గా ఈ సంవత్సరం అంటే ఇనీషియల్ ఇయర్ ఒక 3 సపోర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి చెప్పాను కదా పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా డిపాజిట్ చేశాము. దాంతో అట్లీస్ట్ 10 to 12 స్టూడెంట్స్ని చదివించగలము. సో బ్యాలెన్స్ హెల్త్ వైజ్ దీనికి డెడికేట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇది దీని మెయిన్ ఉద్దేశం ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ నితిన్ చాలా సౌమ్యుడు, వాళ్ళ నాన్నగారు లాగానే. అతని యొక్క జ్ఞాపకార్థం ఈరోజు చేసే ఈ కార్యక్రమం మా స్వగ్రామైనటువంటి నారాయణపురంలో చేయటం ఈ పరిసరాల ప్రజలందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని పెద్దలు కూడా తెలియజేశారు. మేము కూడా ఈ ట్రస్ట్కి అనుబంధంగా ఏ అవసరం ఉన్నా చక్కగా పనిచేసి వారి ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తామని, అలాగే ఆనంద నిలయం వృద్ధాశ్రమం తరఫున కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని కొన్ని పనులు మేము చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవంలో భాగంగా శుక్రవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీతకోటి తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, నర్సాపురం మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, రామకాని సత్యనారాయణ, ముప్పిడి సురేష్ రెడ్డి, అయినం బాలకృష్ణ, సింగం జగపతి రామయ్య, గరగ ప్రసాద్, మారిశెట్టి నరసింహమూర్తి, ఆరాధ్యుల అంజీ, కత్తిమొక్కల గణేష్, కంచర్ల రాజా, కొండపల్లి నగేష్, భీమవరపు వెంకటేశ్వరరావు, పచ్చ గోపాలకృష్ణ, సన్నిధి లక్ష్మీదుర్గ, కసిరెడ్డి నాగదుర్గ, లచ్చిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమం కింద ఏదైతే భారతదేశంలో ఉన్న పేదరికాన్ని పాలదోలి అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలన్న కంకణం కట్టుకుని ఈ 11 సంవత్సరాల్లో మరి ఇదివరకు ఉన్న శాతానికంటే ఇంచుమించు 60% పేదరికం నిర్మూలించే స్థాయికి ఆయన దేశాన్ని తీసుకెళ్లారు. మరి ఆయన కొత్తగా ఇచ్చిన నినాదం అది ప్రజల్లోకి, ఎందుకంటే చాలా విషయాలు చాలామంది చెప్పారు, ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. స్వదేశ వస్తువులు కొనండి, విదేశ వస్తువులు వద్దు అని ఈ ఒక్క రకమైన స్లోగన్ తీసుకెళ్లిన రోజున మన ఆర్థిక స్థితిగతులు కూడా భారతదేశం ఇంకా త్వరగా స్థిరపడి ప్రపంచంలోనే అన్ని దేశాలకి కూడా, ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మనకి మెయిన్ ఆస్తి ఏంటంటే నరేంద్ర మోడీ చెప్తున్నారు, ఖనిజాలు కాదు, ఉత్పత్తులు కాదు, మన యువతే మనకు ఆస్తి. ఎందుకంటే ఇవాళ యువత ద్వారా ఈ యొక్క మేధాస్సు ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం. అలా ఆ రకంగా మనం తీసుకెళ్లిన రోజున ఏదైతే మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఈ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, ఈ దేశ వస్తువులు కొనుక్కుంటే ఈ ప్రపంచంలో మన రూపాయలు విపరీతంగా పెరిగి మనమే నెంబర్ 1 ప్లేస్కి వెళ్తామని చెప్తున్నారు. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి వ్యక్తి ప్రతిజ్ఞ ఏం చేయాలంటే భారతీయ దేశంలో తయారైన వస్తువుల్ని మనం కొని అయ్యే వాడే విధంగా అందరం ముందుకు వెళ్ళాలని ప్రతిజ్ఞ తీసుకుని ఎదరికెళ్ళిన రోజున భారతదేశానికి మనందరం పెద్ద ఎత్తున ఉపకారం చేసిన అవుతాం. మరి ఇందా సంవత్సరాలు చెప్పాడు, ఆయనకు ఒక 15 సంవత్సరాలు నిరంతరం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే ఈరోజు భారతదేశాన్ని అన్ని దేశాల కంటే అత్యధిక నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తాం. అతి తేలికైన సమస్య ఆయన ఆలోచనలతో. ఏదేమైనా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయుస్సు ఇచ్చి ఇంకా మంచిగా ఈ ప్రభుత్వాన్ని ప్రజల్ని పరిపాలించే విధంగా ఆయన ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరం కూడా మరొకసారి స్వదేశ వస్తువులు ముద్దు, విదేశ వస్తువులు వద్దు అన్న ఒక నినాదంతో ఎదరికెళ్ళాలని కోరుకుంటూ సెలవు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అంటే ఏం కార్యక్రమం చేయాలంటే ముందు పేదలకి ఏదైనా సహాయం చేసే కార్యక్రమం చేయమన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు, పేదలకి రక్తదానం చేయాలి కాబట్టి మీరందరూ కార్యకర్తలందరూ కూడా రక్తదానం చేయండి అని ఇట్లాగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఒక కార్యక్రమం రూపొందించి 15 రోజులకు సరిపడా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ప్రపంచం అంతా ప్రపంచ నాయకుడు అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఒక సామాన్య కార్యకర్త అయ్యుండి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఒక అసామాన్యుడు నరేంద్ర మోడీ గారు. రాజకీయాల్లో నిజాయితీ, నీతి, నిబద్ధత, అవినీతికి తావు లేకుండా వారు పరిపాలిస్తున్న తీరు ఏదైతే ఉందో నేటి యువతరం కూడా పూర్తిగా విశేషంగా ఆకర్షిస్తుంది. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మెండుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి వారు చేస్తున్న విశేష కృషికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారని, వారి వెన్నంటే కార్యకర్తలందరూ ఉంటామని తెలియజేస్తూ తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి పళ్ళు, బిస్కెట్లు పంచడం అయింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నరేంద్ర మోడీ గారి పేరు మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఆ డాక్యుమెంటరీ సినీ థియేటర్లో కూడా వేయడం జరుగుతుంది. అది ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసి అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదైతే ఆయన చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో శాఖకి వెళ్ళి మరి అక్కడ ఆయన ఉన్నటువంటి క్రమశిక్షణ ద్వారా ఇవాళ గుజరాత్కి 4 సార్లు, ఇవాళ ఈ దేశానికి 3 సార్లు అటు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చిన్నపాటి అవినీతి మరక లేకుండా నీతివంతమైన పాలన అందిస్తూ ఈ దేశంలో క్లిష్టమైన సమస్యల్ని ఆర్టికల్ 370 కానీ, భవ్యరామ మందిర నిర్మాణాన్ని కానీ, మరి త్రిపుల్ తలాక్ కానీ అనేకమైనటువంటి సంస్కరణలు చేస్తూ ఇవాళ జిఎస్టీని పెట్టడం వల్ల పేద ప్రజలకు మరి అనేక వస్తువులు ధరలు కూడా తగ్గించడంలో మరి నరేంద్ర మోడీ గారి యొక్క మార్కు ఈ భారతదేశం చూస్తూ ఉంది. ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ప్రధానిగా ఈ దేశం ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఎదుగుతుందని ప్రతి వ్యక్తి కూడా భావిస్తున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడా కార్యక్రమంలో
15 రోజుల కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు పిఆర్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు వారు ఆయనపూడి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా పట్టణ అధ్యక్షుడు దువాసీని గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ రోజున ఫ్రూట్స్ పంపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఈ నెల 17వ తారీఖు మన ప్రీతం నాయకులు మోడీ గారి పుట్టినరోజు నుంచి 2వ తారీఖు అక్టోబరు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలు చేయమని పార్టీ ఆదేశించిన మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణంలోని నాయకులు కార్యకర్తలందరూ భారీ ఎత్తున వచ్చి ఏరియా హాస్పిటల్లో ఈ రోజున ఫ్రూట్స్ పంచడం జరిగింది. అలాగే మోడీ గారు ఆరోగ్యాలతో ఉండి ఈ భారతదేశాన్ని శక్తివంతంగా మరి దేశం ప్రపంచంలోనే ఎదురులేని దేశంగా తయారు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు 12వ ఆర్ఆర్సీని వెంటనే నియమించి ఇంటీరియర్ రిలీఫ్ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను చెల్లించాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేయాలి తదితర విద్యారంగ సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి బైక్ జాథా గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెంకి చేరుకుంది. ఉదయం నుండి జిల్లా అంతా తిరుగుతున్న రణభేరి బైక్ జాథాకు పెంటపాడులో యూటీఎఫ్ నాయకులు స్వాగతం పలికారు. టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి బైక్ ర్యాలీకి అగ్రభాగాలు ఉంటూ క్యాడర్ను ఉత్తేజపరిచారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు యూనియన్ పతాకాలతో పట్టణంలో ర్యాలీ చేశారు. స్థానిక జడ్పీ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో పాటు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు జ్యోతి బసు, చక్రవర్తి, సుభాషిణి, శ్రీదేవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయరామరాజు, ఏఎల్వి రామభద్రం, గౌరవ అధ్యక్షులు పట్టాభి, జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, రత్నరాజు, ఆడిట్ కన్వీనర్ కేవీఎస్, స్థానిక నాయకులు పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, తిరుపతిరావు, ఏఎన్ శ్రీనివాసరావు తదితరులు నాయకత్వం వహించారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ వారీగా రణభేరులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలపై దిగిరాకుంటే ఈ నెల 25న గుంటూరులో భారీ సభ ఏర్పాటు చేసి ఆందోళనకు దిగనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఏదైతే ఉపాధ్యాయులు స్వేచ్ఛగా తరగతి గదిలో పిల్లలకి పాఠం చెప్పుకునే పరిస్థితులు నెలకొల్పాలని చెప్పి ఈ రోజున ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించింది, యాప్ల మీద యాప్లు తీసుకొచ్చింది, అనేక కార్యకలాపాలు చేస్తూ వాటిని ఆన్లైన్ చేయమని, ఫోటోలు అప్లోడ్ చేయమని అని చెప్పింది. రెండవది ఈ యొక్క ఉపాధ్యాయుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిందని చెప్పి ఈ 2 కారణాలతో గత ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 15 అవుతూ ఉంది. గత ఆన్లైన్ భారాలు మరిన్ని పెరిగినాయి. ఈ రోజున ఉపాధ్యాయుల పరిస్థితి ప్యానల్లో నుంచి పేలో పడినట్టు అయింది. సో అటువంటి పరిస్థితుల్లో కాకుండా ఈ రోజున విద్యాశక్తి, కర్మయోగి అనే అనేకమైనటువంటి కార్యకలాపాలు ఈ రోజున ఉపాధ్యాయులకి అదనపు భారాలుగా వేసి వాళ్ళ యొక్క బోధనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము పాఠానికి మాత్రమే పరిమితం చేయండి అని చెప్పి రెండవ డిమాండ్గా 2023 జూన్ 30తో 11వ పిఆర్సీ అయిపోయింది. ఆ పిఆర్సీ ఇచ్చినటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగుల్లో ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. మరలీ నెగితే మరింత రివర్స్ అవుతుంది, మన ప్రభుత్వం వస్తే మంచి పిఆర్సీ ఇస్తారని చెప్పి చాలా స్పష్టం ప్రకటన చేశారు. ఈ రోజున ఈ పిఆర్సీ కాలమే 5 సంవత్సరాల కాలం. అటువంటి కాలంలో 2 సంవత్సరాల 4 నెలల కాలం పూర్తయిపోయింది. ఈ 15 నెలల్లో పిఆర్సీ కమిషన్ వేయటం కానీ, ఐఆర్ ఇవ్వటం కానీ, కనీసం కూర్చోబెట్టి మాట్లాడటం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ సందర్భంలో ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1 డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ఉపాధ్యాయులు పెట్టుకున్నటువంటి ఎరండ్ లీవ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పదవీ విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులకి గ్రాడ్యుయేటీ చెల్లించలేనటువంటి పరిస్థితి. పిఎఫ్ లోన్లు పిల్లల పెళ్లిళ్ళ కోసం పెడతా ఉంటే ఆ లోన్లు శాంక్షన్ అయ్యేటప్పటికీ వాళ్ళ పెళ్లిళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళ బారసాలు అయితే కానీ లోన్లు శాంక్షన్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఇలా చూసుకుంటూ పోతే ఈ రోజున 25,000 కోట్ల రూపాయల బకాయిలు. సో ప్రధానంగా పిఆర్సీ నియమించాలని చెప్పి, ఐఆర్ ప్రకటించాలని చెప్పి, డిఏలు చెల్లించాలని చెప్పి, 25,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ 2 ప్రధానమైన డిమాండ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే ఈ యొక్క పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రధానంగా ఈ జాతాన్ని ఏ ఉద్దేశంతో అంటే మా పాఠాలు మమ్మల్ని చెప్పుకొనివ్వండి, పిల్లవాడికి 4 అక్షరాల ముక్కలు నేర్చుకునేవ్వండి అని చెప్పి మనం అడుగుతుంటే ఎన్నో పరిష్కారం చేసేసాం అని చెప్పేసి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా బాగా చేసామని అప్పుడు ఉన్నటువంటి 6 రకాల పాఠశాలలు 9 రకాల పాఠశాలగా మార్చి పరీక్షా విధానంలో కొత్త మార్పులు అని చెప్పి సిలబస్లో లేనటువంటి
సిలబస్లో లేనటువంటి అంశాలని పిల్లలకి పరీక్షా పత్రాలు ఇవ్వడం, బబ్లింగ్ చేయమంటాం, పుస్తకాల్లో అంటాం. ఈ పుస్తకాల్లో పరీక్షలు అనేది గత 4-5 ఏళ్ల క్రితం ఒకసారి మేము ప్రయోగాత్మకంగా చేయడం, అది సఫలీకృతం కానందువల్ల మళ్ళీ పేపర్స్లో పెట్టడం జరుగుతుంది. ఒక పిల్లవాడు అసలు వాడికి సంబంధం లేని సిలబస్ నుంచి పాఠశాల ఇవ్వడం, పైగా పరీక్షలు అయిన దగ్గర నుంచి ఆ 15 రోజులు 20 రోజులు అయినప్పటికీ అది సింగిల్ స్కూల్ టీచర్ అయితే ఇంకా నరకం. అట్లాగే హై స్కూల్స్లో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఈ పుస్తకాలు దిద్దడంలో కుస్తీ పట్టడం సరిపోతుంది. ఈ రకమైనటువంటివి కాకుండా పిల్లవాడికి 4 అక్షర ముక్కలు వచ్చే విధంగా మమ్మల్ని చేసుకోమని. మా ఉపాధ్యాయులకి పాఠశాలలో పాఠాలు చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. మమ్మల్ని పాఠాలు చెప్పుకోనివ్వండి అనేది మేము ప్రధాన డిమాండ్గా పెట్టాము. అలాగే ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు పిఆర్సీ ఇవ్వలేదు. మాకు రావాల్సినటువంటి బకాయిలు 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఆ బకాయిలు అలాగే ఉంచింది. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవన్నీ క్లియర్ చేస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకు అవి కూడా చేయలేదు. కాబట్టి 2 సమస్యల మీద మేము 15 నుంచి 19 వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాలుగా 5 జాతాలుగా ఏర్పడి చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి వినతి పత్రాలు వచ్చినాయి. ఇవన్నీ చేసి ప్రభుత్వానికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువిస్తున్నాం. 24వ తారీఖున లోపు మమ్మల్ని పిలిచి ఈ సమస్యలన్నిటిపైన వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే ఈ ప్రభుత్వం మీద మరింత పోరాటం చేసేదానికి దిశానిర్దేశం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ బాలికోన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ డే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశలోనే తల్లిదండ్రుల చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, ఎంఈ వెంకటరమణ, ఎంహెచ్ఓ రాజు, ఆర్ఐ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందు మీరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణ కార్యక్రమాన్ని కూడా కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ కార్యక్రమం అంటే పిల్లలతోటి ముందుగా తల్లిదండ్రులు పిల్లలు కలిసి అంటే భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ కార్యక్రమం చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే మనం ఉదయం కాలకృత్యాలు తీసుకునేటప్పుడు మల విసర్జనకి వెళ్తాం. మల విసర్జన చేసేటప్పుడు వచ్చిన తర్వాత ఆ హ్యాండ్స్ సోప్తో శుభ్రం చేసుకోవాలి, ఆ లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. దానివల్ల మనం ఆహారం భుజించినప్పుడు ఆ లోపలికి మనం ఏదైనా మలినాలు వెళ్తే అనారోగ్యత బారిన పడతాం. కనుక మన పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం మన ఆరోగ్యవంతంగా ఉండడానికి. మనం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన సరైన ఎడ్యుకేషన్ మనకు అందుతుంది. ఆ ఎడ్యుకేషన్ ద్వారా మన ఉన్నత స్థితికి సాధించి మన అనుకున్న గోల్ని సాధించే అవకాశం ఉంది. కనుక పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి హ్యాండ్ వాష్ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఇంటిలోని అలాగే స్కూల్లోని ఆహారం భుజించే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలని తెలియజేస్తుంది. హ్యాండ్ వాష్ అనేది ఎందుకు ఉపయోగం? క్రిములు వ్యాప్తి చెందకుండా మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్యాలు నివారించడానికి చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ఉపరితలాల నుండి చేతులకు బదిలీ చేయబడిన సూక్ష్మజీవులు మరియు ధూళిని తొలగించడం ద్వారా ఇది మన కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా మన శరీరంలోకి వ్యాధి కారకాలను ప్రవేశించకుండా ఆపుతుంది మరియు ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వల్ల మన స్వంత ఆరోగ్యం మరియు మన సమాజం ఆరోగ్యం కాపాడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ మరియు పాఠశాల వంటి వాతావరణంలో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఏపీ నీట్, యాక్సిస్ బ్యాంక్ తాడేపల్లిగూడెం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నీట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవ, స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్, సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇంపీరియల్ ఆసుపత్రి, విజయశ్రీ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు 220 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసన్, యాక్సిస్ బ్యాంక్ తాడేపల్లిగూడెం శాఖ మేనేజర్ హేమంత్ కుమార్, సంతోష్ కుమార్, సురేష్, ప్రసాద్, ప్రవీణ్, శేఖర్, మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ శ్రీహరి, స్టాఫ్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట హనుమాన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొడ్డు సాయి, సజ్జా సుబ్బు, గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సోదరుడు మన ఆలమూరు శ్రీను వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆ విఘ్నేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా 9 రోజులు కూడా ఎంతో నిష్ట నియమాలతో, హోమాలతోటి, గరికి పూజలతోటి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కమిటీ సభ్యులందరూ పెద్ద ఎత్తున స్వామివారిని పూజించి ఈ ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేసి ఈరోజు సుమారుగా 5,000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఆహ్వానం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క అన్నప్రసాదాన్ని ఈరోజు ఈ ప్రాంత వాసులందరికీ కూడా ప్రసాదంగా అన్నప్రసాదాన్ని అందించడం, ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే మీరు ఆ స్వామివారి ఆశీస్సులు అన్నదానం అందించారో వాళ్ళందరికీ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తొలతోగాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ వినాయక చవితి మహోత్సవాలు అతి వైభవంగా కార్యక్రమాలు చేశారు. అందులో పూజా కార్యక్రమాలు 9 రోజులు కూడా చక్కని పూజా కార్యక్రమాలతో ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించే దిశగా చేశారు. దాంట్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా మేళతాళాలతో మరి ఊరేగించారు. అందులో భాగంగా మరి ఇవాళ భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని, సహజంగా అన్న సమారాధన కార్యక్రమం పగటిపూట పెడతారు. మరి ఇక్కడ ఇలా ఆనవాయితీగా రాత్రిపూట పెడితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కష్టపడి ప్రజానికి ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ సాయంత్రం మట్లు ఖాళీ అని వీళ్ళు ఒక సంవత్సరం అలవాటు చేసి అదే వరవాడిని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఏదైతే విఘ్నేశ్వరుని పూజిస్తే, ఎక్కడ పూజిస్తే అక్కడ శుభాలు, విజయాలు కలుగుతాయని మరి మన భారతదేశం అంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి అన్ని పండుగల మీద ఎక్కువగా చేసే పండుగ వినాయక చవితి. మరి తొలి పండుగ కూడా అదే. ఆ పండుగని ఎంతో వైభవంగా చేసిన కమిటీ వారిని పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 విధానాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకులు శుక్రవారం ఆందోళన చేశారు. దస్తావేజుల లేఖర్ల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శనివారాల్లో సహాయ నిరాకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బివి సుబ్బారావు, తాడేపల్లిగూడెం సంఘ అధ్యక్షుడు పెద్దగాడి సూర్యం, సెక్రటరీ తాడేపల్లి ధనరాజు, సభ్యులు ఎడ్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించి దాన్ని మన కక్షిదారులకు, దస్తావేజులకు అనువుగా ఉండే విధంగా తయారు చేయమని చెప్పని విజ్ఞప్తి చేయటమే దీని ప్రభుత్వానికి వ్యతిరేక విధానం మటుకు కాదు. ఇది ఇచ్చేదంటే వారు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో లోపాలను ఎత్తి చూపటం మాత్రమే అని చెప్పని తెలియజేస్తూ, అట్లానే ప్రైమ్ 2000లో ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఓటీపీ విధానం ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్ కనుక అయినట్టయితే ఓటీపీ విధానం అమలు చేయడానికి వీలు పడుతుంది. అట్లానే అది లేకుండా మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పబ్లిక్లో మోర్ దాన్ 50% అక్షరాస్యత లేని వాళ్ళు మన ఫోన్లో చూసి ఓటీపీ చెప్పి చెందాలంటే అది సాధ్యపడే విషయం కాదు. దీని మీద కక్షిదారులతో పాటు దస్తావేజులను కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యల్ని పరిష్కరించమని మాత్రమే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు భక్తులకు వెండి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు విశేష రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈరోజు అడ్డ బాలకృష్ణ, మోనిమా సింధుష దంపతుల కుమారుడు అభినవ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలు, బలసులమ్మ గుడి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో బివి చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ, దూసనపూడి రమేష్, బాలాజీ, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అఖండ అన్నదానం జరుగుతున్న సంగతి భక్తులందరికీ విదితమే. అందులో భాగంగా నేడు మన దేవస్థానం వద్ద శ్రీ అడ్డా బాలకృష్ణ, శ్రీమతి మోనిష సింధూష దంపతులు కుమారుడు అభినయ్ కృష్ణ బెంగళూరులో ఉంటున్నారండి. వారు ఈరోజు ఇక్కడ ప్రీతికరమైన రోజు సందర్భంగా శుక్రవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మన దేవస్థానం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు గారు మరియు వారి మిత్ర బృందం, అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సూచనలతో, వారి యొక్క ఆదేశానుసారం మన దేవాలయం వద్ద ఈ నెల 22 తారీఖు సోమవారం నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా అద్భుతంగా దేవీ శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతాయండి. శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు శ్రీ అడ్డా బాలకృష్ణ గారు, శ్రీమతి మోనికా సింధుష దంపతుల యొక్క కుమారుడు అభినవ్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారికి, వారి కుటుంబానికి ఆ బలుసులమ్మవారి ఆశీస్సులు ఎలవేళ్ళ ఉండి ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఇటువంటి అన్నదాన కార్యక్రమాల్లో వారు మున్ముందు రోజుల్లో కూడా ఎంతో వైభవంగా పాల్గొనే విధంగా కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో దసరా ముందు వచ్చే శుక్రవారం నాడు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు శ్రీ అడ్డా బాలకృష్ణ గారు, మౌనికా సింధూష దంపతులు, వారి కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయడం ఉంది. వారికి, వారి కుటుంబానికి ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే రేపు జరగబోయేటువంటి దసరా మహోత్సవాలు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారంలో, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఈవో గారి సమక్షంలో ఈ పట్టణం సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం ఏ ప్రయాసంతో చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశేషమైన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు తరించాలని కోరుకుంటూ స్థానిక 29వ వార్డు రామారావుపేటలో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పేరుచర్ల మురళీకృష్ణ, జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు పూళ్ల బాబీ, జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సుబ్బు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 24 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గత 24 సంవత్సరాల నుంచి గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రులు ముగింపు మరి ఈ రోజున మహా అన్న సమారాధనని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారు. మరి ఈ రోజున ఈ భక్తులకు సర్వీస్ చేయడానికి గణేష్ అందరూ కూడా 2 రోజుల నుంచి కూడా మరి కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం దాతల సహకారంతో గత 24 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ గణపతి నవరాత్రులు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, ఇంతకంటే ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీళ్ళని గణేష్ యూత్ని ప్రోత్సహిస్తున్నటువంటి దాతలందరికీ కూడా గణేష్ యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ సుమారు 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ గణేష్ ఉత్సవాలకి హాజరవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తారు. వీరంతా ఉత్సవాల్లో గణేష్ ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు సుమారు 5 నుంచి 6,000 మంది దాకా అన్నసమారాధన చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయడం చాలా అభినందనీయం. వీరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరిగేటువంటి అన్నసమారాధనలు కానీ జరిగే ఏ కార్యక్రమం అయినా సరే యూత్ సభ్యులు మమ్మల్ని పిలవడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఇక్కడ సుమారు ఈరోజు 5,000 మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ముందుగా కమిటీ ఏదైతే నిర్ణయం చేసిన కమిటీకి సహకరించినటువంటి వ్యక్తులు ముఖ్యం. ఇక్కడ ఈ కమిటీకి సహకరించినటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలు ప్రతి సంవత్సరం ఎంతో వెన్నుదండుగా కమిటీ సభ్యులకు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రుద్రశ్రీని కానీ అలాగే రమేష్ కానీ ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటారు. మరి వినాయక చవితి సందర్భంగా మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కమిటీ సభ్యుడికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవ శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి మహిళలచే అత్యంత వైభవంగా కోలాటం నిర్వహించారు. శుక్రవారం ఉదయం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పెద్దపోలు వెంకటాచార్యులు, సెక్రటరీ దాసరోజు నాగరాజు, కోశాధికారి కొండెంపూడి విజయ్ కుమార్, జహీర్ బాషా, సారంపాటి ప్రసాద్, అనుపోజు మహేష్, గానుగుల రాజశేఖర్, గొల్తి రాజు, పెద్దపల్లి సతీష్, ఎండి హబీబ్, కొచ్చర్ల ధనుష్, కొచ్చర్ల శివ, లక్కోజు ధర్మేష్, కాన్రేకుల శ్రీనివాస్, కోర్తి మురళి, కనితి లోవకుమార్ పాల్గొన్నారు. విశ్వకర్మ యజ్ఞములు జరుగుతున్నాయండి. ఇవాళ మూడో రోజు కుంకుమ పూజలు ప్రారంభంగా అవుతున్నాయి, అతివేగంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బృందవాయిద్యంతో అతివేగంగా పూజల కార్యక్రమం జరిగినాయండి. రెండవ రోజు కోలాట భజనతో అతివేగంగా జరిగినాయి. అలాగే ఈరోజు మూడవ రోజు ఉదయంకాలం పూజలు పూజించిన తర్వాత కుంకుమ పూజలు ఆధ్వర్యం అతివేగంగా జరుగుతున్నాయండి. రేపు సాయంత్రం స్వామివారు ఊరేగింపుగా బయలుదేరుతారండి. సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుని స్వామివారికి దివ్య ఆస్తులు పొందాలని కోరుచున్నామండి. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి స్వచ్ఛంద పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావడం వల్ల కౌలు రైతులకు అన్యాయం జరిగిందని, కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఉచిత పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడు మండలంలోని ఆకుతీగపాడు, కస్బా పెంటపాడు, యానాలపల్లి తదితర గ్రామాల్లో కౌలు రైతుల సమస్యలపై పి జమలయ్యతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు తాటిపాముల రాంబాబు, వంక అప్పారావు, కొనతాల నాగరాజు తదితరులు ప్రతినిధి బృందం గ్రామాలు పర్యటించి కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న కార్డు 2.0 విధానంలోని పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భీమడోలులో దస్తావేజ్ లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. 2 రోజుల లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక భీమడోలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు 2.0 విధానంలో సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు భీమడోలులోని లేకర్లు శుక్ర శనివారాలు 2 రోజులు పెన్డౌన్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నండూరు శ్రీరామ్, భీమడోలు సంఘం అధ్యక్షులు వెజ్జు నాగేశ్వరరావు, సెక్రటరీ వర్దినేటి బాలమురళీకృష్ణ, ట్రెజరర్ సీమకుర్తి రాము తదితరులు పాల్గొన్నారు. 2.0 సాఫ్ట్వేర్లో నూతనంగా ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఓటీపీ విధానం ఏంటంటే ఒక క్రయ దస్తావేజ్కి, ఒక దఖల్ దస్తావేజ్కి, ఒక చెల్లు రసీదుకి, ఒక వీలునామాకి ఏ దస్తావేజు రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే వారికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ప్రతి మార్ట్గేజ్ దస్తావేజ్కి కూడా, అలాగే చెల్లు రసీదు కూడా ఇటువంటి విధానాలు ఉండటం వల్ల మిక్కిలిగా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ఒక వీలునామా పార్టీ ఉన్నారు, ఆవిడ హెల్త్ బాగోలేదు, కాంట్పట్టు పొజిషన్లో అర్జెంటుగా ఆవిడ తాలూకు ఆస్తులు వారికి కావాల్సిన వారి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే ఆవిడ ఆధార్ కార్డుకి ఓటీపీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఆధార్ కార్డుకి ఆవిడ ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోలేదు. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం మూలంగాను, వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోవటం మూలంగాను ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మీ దస్తావేజ్ రిజిస్ట్రీ అవ్వదమ్మా, ఇలాంటి ఇబ్బందులు ఓటీపీ వస్తేనే కానీ రిజిస్ట్రేషన్ అవ్వదని మేము చెప్తుంటే ఎందుకు అవ్వదని అడుగుతున్నారు మమ్మల్ని. ఈ విధానాన్ని ఇందులో మార్పు చేర్పులు తీసుకురావాలని సవినయంగా లేకర్ల సంఘం అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేట మున్సిపల్ హైస్కూల్లో సామాజిక సమరసత వేదిక, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సామాజికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి గుర్రం జాషువా జయంతి జరిపారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సామాజిక అసమానతలపై తనదైన శైలిలో రూపుమాపడానికి ఒక కవిగా, సామాజికవేత్తగా గుర్రం జాషువా చేసిన సేవ చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత సభ్యులు సన్నిధి ప్రసాద్, శ్రీలీల, చేకూరి బంగారాజు, ఎగ్గిన శరత్, ఎర్ర ఆంజనేయ స్వామి, బురిడి సతీష్, కిషోర్, సుబ్బారావుపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల వెంకటరామన్గూడెం విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలలో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశం పొందడానికి జాతీయ వ్యవసాయ పరిశోధన ICAR జరిపిన పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించారు. ఇందులో పి జ్యోతిర్మయి ఉద్యాన శాస్త్రంలో 5వ ర్యాంకు, ఫిజికల్ సైన్సెస్లో ఏ గంగా వరప్రసాద్ 14వ ర్యాంకు, ప్లాంట్ సైన్సెస్లో ఏ వీరసూర్య పవన్ 30వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాల పట్ల విశ్వవిద్యాలయ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడీఏ దొరాజీరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్లాంట్ సైన్సెస్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్ సాధించడానికి ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ ఎం పరాత్పర్రావు అసోసియేట్ ప్రొఫెసర్ని కాలేజీ యాజమాన్యం సన్మానించారు. దేశ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం కాపాడాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టిన స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 3వ వార్డులో గల యూపీహెచ్సిలో శుక్రవారం ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు, నోడల్ ఆఫీసర్ పాల్గొన్నారు. 1, 2, 3, 4, 5, 6 వార్డుల కూటమి ఇన్ఛార్జీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని వచ్చిన ప్రజలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, మధుమేహ, రక్తపోటు పరీక్షలు, గర్భిణీలకు పోషకాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడపాటి చెల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు చిన్ని, కళ్యాణం రామచంద్రరావు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, తుమరాడు చిన్న, పవన్, అనిల్, రంజిత్, ఎర్రా శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మోడీ గారు ప్రోగ్రామ్ పెట్టారు. అది మనం ఎలా అంటే ఒక 2000 పెట్టి పేరు కొనుక్కోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే 2000 పెట్టి టెస్టింగ్ చేయించుకోవాలంటే చాలా బాధపడిపోతాం, అంతే కదా. అది మనకి కూడా సంవత్సరానికి కానీ 2 ఏళ్ళకి కానీ ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ మా అమ్మగారే, ఆవిడ తీసుకొచ్చాను. ఆవిడకి 23 ఏళ్ల క్రితం ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు పార్ట్లోనే ఇమీడియట్గా చికిత్స చేయిస్తే ఓకే బాగానే ఉంది. రీసెంట్గా ఒక 6 years బ్యాక్ కూడా ఆవిడకి మళ్ళీ ఎడమవైపు వచ్చింది. ఒకటి దీనికి భయపడాల్సిన పని అయితే లేదండి, మంచి మెడిసిన్స్ అయితే వచ్చినాయి. కానీ అలా అని మనం గాలి వదిలేకుండా మెడిసిన్స్ చెప్పుకుంటే సిగ్గుపడాల్సిన పని అయితే లేదు. మనకి ఓవర్ ఫీలింగ్ ఏమన్నా సరే చెప్పుకోండి, ముందు ఇంట్లో వాళ్ళతో చెప్పుకోండి. చెప్పుకుని ఇలా హాస్పిటల్కి వచ్చి ఒకసారి టెస్టింగ్ చేయించుకుంటే మీకు అనుమానం అయితే తీరిపోతుంది. దానివల్ల ఇబ్బంది అయితే ఏమి లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం అయితే
ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే స్వస్థ నారీ స్వశక్స్ అభియాన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అట్టాసరిగా దేశం మొత్తం కూడా 17వ తారీఖున ప్రారంభించడం అనేది మన భారతీయులందరికీ కూడా తెలుసు. దీని యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఆరోగ్యవంత మహిళ ఉంటే కనుక ఒక బలమైన కుటుంబం ఏర్పడుతుంది. ఒక బలమైన కుటుంబం ఉంటే కనుక ఆ బలమైన కుటుంబం ద్వారా ఒక దేశం ఒక ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే మహిళా పక్షపాతి అనేటువంటి కేంద్ర ప్రభుత్వం మరొక ఆరోగ్యవంతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అలవాట్ల ద్వారా కావచ్చు, ప్లాస్టిక్ వల్ల కావచ్చు, మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, కానీ క్యాన్సర్ మహమ్మారి అయితే కనుక చాలా సుమారుగా 30 నుంచి 35 రెట్లు పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా మనందరికీ కూడా తెలుసుకున్న విషయమే. నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఈరోజునే క్యాన్సర్కి ఫ్రీగా టెస్టులు కానీ అలాగే కళ్ళుకి కానీ అన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనం గవర్నమెంట్ అవగా వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపీ ఇట్లా డాక్టర్ గారు మళ్ళీ ఓపీ రాయరండి, మళ్ళీ 4ంటికి క్లోజ్ అయిపోతానే రాత్రి వెళ్ళి రూమ్ తీసుకుంటారండి రాజమండ్రిలోని. అది ఇక్కడ ఫ్రీగా వస్తే ఎందుకు చూడండి, ఎందుకు చూపించుకోవట్లేదండి మీరు? కానీ భయం, మీకు ఆ భయం వద్దండి. గవర్నమెంట్ మీకు ప్రతిదీ కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ మనం 3వ వార్డులో ఉంది, లోపలికి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మెడికల్ హాస్పిటల్ అంటే ఓన్లీ మెడికల్ షాప్ చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి ల్యాబ్ చూడండి, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ చూడండి. ఎందుకంటే భయపడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్న రోజునే మీకు కావాల్సిన ట్రీట్మెంట్ కూడా త్వరలో ఇంకా ఎక్విప్మెంట్ కూడా పెరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కైకరంలోని తూర్పు వీధి ఎల్ఐసి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముంగుటూరు మండలం మహాసభ ఆ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అమలు చేయాలని కోరారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఉత్పత్తి ఖర్చులు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కోర్ని అప్పారావు, సిఐటియు మండల కన్వీనర్ చీర అప్పారావులు మాట్లాడారు. ఇవాళ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతు కనీసం ఒక క్వింటా ధాన్యానికి 3,000 రూపాయలు పైగా ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాలి. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈ మండలంలో పాడి రైతులు కూడా అధికంగా ఉన్నారు. మరి ఆవు పాలకైతే 30-35 రూపాయలు మించి ధర రావడం లేదు. కనీసం 60-70 రూపాయలు పైగా ధర వస్తే కానీ ఆవు పాలు గిట్టుబాటు కాదు. ఇవాళ గేదె పాలకైతే 80-90 రూపాయలు వస్తే కానీ లీటర్ గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నది. మరి పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే దానా కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు. మరి దానా కూడా ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. రెండోది ప్రధానంగా ఇక్కడ రైతాంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉంటే ఆ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, మద్దతు ధరలు రాక, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలుగాక ఇవాళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎరువులు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు. యూరియా కోసం క్యూలు కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే పంట పండించడానికి రైతు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని గుండుగలను పిహెచ్సి వైద్యులు డాక్టర్ జాహ్నవి అన్నారు. గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిరా, హెచ్ఈఓ మధుసూదన్ రావు, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసిడిఎస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నెల 17th నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు SNSP ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగా SNSP అంటే స్వచ్ఛ నారి సశక్తి పరివార్ అభియాన్. ఇందులోని మెయిన్ గా అందరు ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్ని వయసుల ఆడవారికి అన్ని రకాలుగా హెల్త్ చెకప్స్ కూడా ఇందులో మనం చేయడం జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా మేము అన్ని రకాల సర్వీసెస్ మనం కవర్ చేస్తున్నాము. మేము కవర్ చేసే పరీక్షల్లో అన్ని ఒకటి వచ్చి ఫస్ట్ది క్యాన్సర్ పరీక్షలు, మాతా సంరక్షణ MGH సర్వీసెస్, శిశు సంరక్షణ వ్యాక్సిన్ సేవలను, కంటి పరీక్షలు, ENT విభాగము, తర్వాత దంత పరీక్షలు, ఆరోగ్య గుర్తింపు PMJY కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కుటుంబ నియంత్రణ FPSS, తర్వాత TB స్క్రీనింగ్ సర్వీసెస్ అన్న చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ సర్వీసెస్, ఇందులో ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి పరీక్షలు అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. మాతో పాటు మా సిబ్బంది అన్ని కూడా ఈ సర్వీసెస్ అన్ని ఇక్కడ ఇస్తాము. కాబట్టి మీరు ఏ భయం లేకుండా చక్కగా వచ్చి చేయించుకోండి. అందరు ఆడవాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. తర్వాత HB పరీక్షలు, BP, షుగర్ ఇవన్నీ కూడా రొటీన్ గా చేస్తున్నాము. స్థానిక తణుకు రోడ్డు జువ్వలపాలెం పరిధిలో శ్రీ లలితాదేవి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి పాలాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మానేపల్లి రాంప్రసాద్, పర్వతవర్ధిని దంపతులు, పచ్చిపులుసు వెంకటనాగ శ్రీకాంత్, బేబీ శ్రావణి దంపతులు, తుపాకుల సూర్యప్రకాష్, పద్మావతి, ప్రభావతిల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొండగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొండగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటుమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 181వ వారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మానేపల్లి రాంప్రసాద్ గారు, వారి సతీమణి గారు పర్వతవర్ధిని గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పచ్చిపులుసు వెంకటనాగ శ్రీకాంత్ గారు, వారి సతీమణి గారు బేబీ శ్రావణి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అలాగే అమెరికా వాస్తవ్యులు వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితామ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే దేవీ నవరాత్రులు వస్తున్నాయి. రేపు 22వ తారీఖు నుంచి ప్రారంభం ఎంతో వైభవంగా జరుగుతుంది. జువ్వలపాలెం లలితాదేవి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మహాలయ పక్షాల సందర్భంగా ఇవాళ 3 దాతలు డొనేషన్ చేస్తున్నారు. వాళ్ళు పెద్దల పేర్లు చెప్పి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకి పెద్దల ఆశీస్సులు వాళ్ళకి కలగాలని, అలాగే మేము కలగాలని కోరుతున్నాం. అలాగే శాశ్వత అన్నదాన పథకం కూడా మా లలితాదేవి ఆలయం ప్రవేశపెట్టినాము. దానికి 1,16,000 పెట్టినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఫోటో అన్నదాన సెంటర్ పెట్టాం. సంవత్సరానికి ఒక రోజు వారి కోవిడ్ రోజున అన్నదానం, ఒక శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. అలాగే నవరాత్రి రోజుల్లో 10 రోజులు 11 రోజులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.